తిరుపతి నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు, పరిశ్రమలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లెవెల్హుడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడమందని అన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు, పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించే అవకాశాలు, అవసరమైన సమన్వయం, అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ డి రవీంద్ర, NIMSME నుండి రాజేంద్ర ప్రసాద్, CMMS కృష్ణవేణి, S సోమకుమార్, కమిటీ మెంబర్స్, లేబర్ ఆఫీసర్, GM ఇండస్ట్రీస్ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, మార్కెటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.